భోగాపురం ఎయిర్పోర్ట్ తో సిక్సర్ కొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అమరావతి ఎయిర్పోర్ట్ పై ఫోకస్ పెంచింది. ఇక ఇప్పటికే రాజధాని పనులను వేగవంతం చేసిన సర్కార్ ఎయిర్పోర్ట్ భూసేకరణ నుంచి రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ వరకు అన్ని ప్రాజెక్టులను గడువులో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ లక్ష్యంతో అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. సుమారు 5,000 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ, టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారీ కోసం ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు మంత్రి నారాయణ. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఎయిర్పోర్ట్ మీద క్లారిటీ కూడా రాబోయే, అంటే ఇప్పుడు 6వ తేదీ క్యాబినెట్, నెక్స్ట్ క్యాబినెట్ 21 ఉంటుంది. 21వ తేదీ లోపల చేస్తుంది. మేము కూడా తొందరపడకుండా 1 by 1 చేస్తూ వస్తున్నాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి పెట్టాము. అందులో కొన్ని గ్రామాలు అయితే 67% ఇచ్చారు ల్యాండ్. తర్వాత ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, దీనికి ఇది అయిన తర్వాత యాక్చువల్గా దానికి మొదలుచుకున్నాం. కొందరు నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు కదా, రాజకీయం చేసి అంత తీసేసుకున్నారు, రైతుల దగ్గర లాక్కుంటున్నారని నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ఏంటంటే కొద్దిగా నిదానంగా జాగ్రత్తగా ముందుకు పోవడం జరుగుతుంది. రాజధాని నిర్మాణ పనుల్లో కూడా స్పీడ్ పెంచింది ప్రభుత్వం. ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతి తొలి విడత నిర్మాణ పనులు పూర్తయ్యేలా కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. GAD టవర్, HOD టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు సహా ఐకానిక్ భవనాల నిర్మాణ పురోగతిపై కూడా మంత్రి సమీక్షించారు. రాజధాని రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు. వారం రోజుల్లో సీడ్ యాక్సెస్ రోడ్, సీల్డ్ బ్రిడ్జ్ పనులు పూర్తవుతాయన్న మంత్రి MLA, MLC భవనాలపై కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. 4-5 రోజులు వర్షంగా రాకుండా ఉంటే జరిగే వరకు 1 వీక్లో అయిపోద్ది. వాడు 3వ తేదీ, 10వ తేదీకి వాళ్ళు అయిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అయిపోతే స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్ అవుతుంది. అంతేకాకుండా MLAలు, MLCల క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో 9 టవర్లని ఆ రోజు GADకి గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. రాజధాని రైల్వే లైన్ కు భూసేకరణపై తాడికొండ, కంతేరు, మోతడక గ్రామాల రైతులతో మంత్రి నారాయణ, MLA శ్రవణ్ కుమార్, కలెక్టర్ సాయికాంత్ వర్మ సమావేశమయ్యారు. కంతేరు రైతులు ల్యాండ్ పుల్లింగ్ కు అనుకూలమని చెప్పారని, మిగిలిన రైతులు కూడా తమ అభిప్రాయాలు త్వరలోనే చెబుతారని స్థానిక MLA శ్రవణ్ కుమార్ తెలిపారు. కంతేరు గ్రామస్తులకి కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చింది. రైల్వే లైన్కి, రోడ్లకి, ఇన్నర్ రింగ్ రోడ్డు రైతులు మాత్రమే వచ్చాం, మధ్యలో ఉన్న రైతులు రాలేదు. కాబట్టి మేము ఒకసారి మాట్లాడుకొని, మేమైతే ల్యాండ్ పూలింగ్కి సానుకూలం, కాకపోతే మిగిలిన రైతులని ఒపీనియన్స్ కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందువల్ల వాళ్ళు 2-3 రోజుల్లో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తెలియజేస్తారు. ఇక్కడికి వచ్చిన రైతులైతే రోడ్లకి, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్కి భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో పర్యటించింది ప్రపంచ బ్యాంక్, ADB బృందం. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఏపీ CRDA అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ ప్రాజెక్టుల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలపై చర్చించారు. రాజధానిలోని పలు నిర్మాణ ప్రాజెక్ట్ సైట్లను పరిశీలించిన బృందం కార్మికులకు శిక్షణ, PPE కిట్ల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించింది. నిర్మాణ ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని చెప్పింది.